హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చి నా ఫుల్ వ్లాగ్ అయితే పెట్టాను. వీడియో అనేది క్లిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్. ప్రతి పని కూడా ఎలా అనేది చేసుకుంటాం అనేది ఈ వీడియోలో పెట్టాను. ప్రతి అమ్మాయి కూడా ఎలా పని చేసుకుంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్. ఓకేనా? ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆలస్యం ఎందుకు? ఓకే ఫ్రెండ్. ఇక మార్నింగ్ అయితే 5 o'clock అనేది లేసాను. 3 days స్నానం అనమాట. ఇక ఇంట్లో చాలా ఎక్కువ పనులు ఉన్నాయి. లేచి ఇంకా పనులన్నీ స్టార్ట్ చేయాలని ఫస్ట్గా స్నానం చేసుకున్నాను. చేసుకున్న తర్వాత వంట అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. పిల్లలకైతే స్కూల్కి రెడీ చేద్దామనేసి ఇక పిల్లలకైతే రెడీ చేద్దామనేసరికి వీళ్ళకేమో స్కూల్ సెలవంట. ఇక సెలవనేసి నా 3 days కదండి, వాళ్ళకి కూడా తలకు స్నానం చేసుకుంటే మంచిదనేసి వాళ్ళిద్దరికీ కూడా తలకు స్నానం చేసేసాను. ఇక చిన్న పాపకైతే తలకు స్నానం చేసి చక్కగా తుడిసి చిన్న పాపకైతే రెడీ చేసి అన్నం పెట్టేసాను. ఇక పెద్ద పాపకి నేను రెడీ చేయవసరం లేదు, ఎందుకంటే పెద్ద పాపే స్నానం చేసుకుని ఇక రెడీ అయిపోద్ది. నాకు వచ్చిన టెన్షన్ ఏంటంటే చిన్న పాపకి రెడీ చేసుకోవడమేనండి. ఇక మా చిన్న పాపకి చెప్పక్కర్లేదు, మోడల్ చేయాలంటే చాలా ఇష్టం. అలాగే రంగురంగుల క్లిప్లు అంటే ఇంకా ఇష్టం. ఇక పెద్ద పాప ఉందంటే నాకు చాలా హెల్పింగ్ చేస్తుంది. అంటే చిన్నపిల్లలు పని చేయకూడదు అని చెప్తారు, కానీ మా పెద్ద కూతురు అయితే చేస్తాను అంటది. హెల్పింగ్ చేస్తానమ్మా అని చెప్తుంది. నాకు ఎక్కువగా పనులు ఉన్నప్పుడు పెద్ద పాప అయితే చాలా హెల్ప్ చేస్తుంది. ఇక నేనైతే వంట రెడీ చేసి పెట్టుకున్నాను. రెడీ అయిన తర్వాత ఇక 8 నుంచి స్టార్ట్ చేశాను తొక్కులు తొడడం. ఎందుకంటే తొక్కులు తొడిచిన వెంటనే ఇల్లు గుమ్మాలు అనేవి కడగాలి కదా, అందుకనేసి. చూసారా, మా పల్లెటూరులో పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి, కానీ ఒక ఫ్యామిలీ ఉండడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. నడవాలు ఇక తొడడానికే సరిపోద్ది. ఇక ఆడవాళ్ళకి రొటీన్ రోజు పనులే కదండి. ఇంట్లో తోడడం, గిన్నెలు తోమడం, వంట చేయడం, బట్టలు ఉతకడం, పిల్లల పనులు, అన్ని పనులు కూడా ఇక ఆడవాళ్ళకేనండి. డ్యూటీ చేసిన వాళ్ళు ఎలా చేస్తారనేది తెలియదు. ఇంటికాడ ఉండే మేమైతే ఈ పనులు చేయలేకపోతున్నాము. డ్యూటీకి వెళ్ళే వాళ్ళకైతే చాలా అదృష్టవంతులని, ఎలా ఇంట్లో పని చేసుకుని వెళ్తారనేది నాకైతే టెన్షన్గా ఉంది. ఇంట్లోనే ఏమీ లేదు, పిల్లలకి స్కూల్కి రెడీ చేసి పంపించడానికి తల్లకిందలు అవుతున్నాము. అలాంటిది డ్యూటీకి వెళ్ళే వాళ్ళు వాళ్ళ ఇంట్లో పనులు, అలానే పిల్లల పని, వాళ్ళ పని చేసుకుని టైంకి స్కూల్కి ఎలా వెళ్ళిపోతారో అనేది తెలియదు. వాళ్ళ గురించి ఆలోచిస్తే నాకు చాలా ఆశ్చర్యం అనేది వేస్తుంది. ఇక పిల్లలకి స్కూల్ సెలవు కదండి, వాళ్ళ బట్టలు అనేవి వాళ్ళు తడుపుకున్నారు. నా బట్టలు నేనేమో తడుపుకున్నాను అనమాట. ఇక మా పెద్ద పాప చూసారా, యాక్టివ్గా అనిపెట్టేస్తుంది. పెద్ద పాప అయితే చిన్న పాప కన్నా పెద్ద పాప యాక్టివ్గా ఉంటుంది. చిన్న పాప ఎప్పుడు కూడా ఒళ్ళు బద్ధకం అనమాట, పని చేయడానికి నచ్చదు. పెద్ద పాప అయితే చేయాలి పని అంటే చేసేస్తుంది, లేకపోతే పెద్ద పాప కూడా బద్దకిస్తుంది అనమాట పనికి. ఇలా రొటీన్గా పని అంతా అయిపోయింది. ఇంట్లో తొక్కులన్నీ తుడిసిన తర్వాత ఇక గచ్చులు అనేవి కడిగాను. ఇక చిన్న పాప పెద్ద పాప అయితే నేను గచ్చులు కడుగుతుంటే అటు ఇటు తిరగడానికే సరిపోతుంది వాళ్ళకి. ఇలా అంతా అయిన తర్వాత గచ్చులు కడిగేసరికి చాలా నడుము నొప్పి అనేది వచ్చేసింది. దేవుడా, ఎంత కష్టమా అనిపించింది. అయినా నెలకి ఒకసారి అనేది నేను ఇల్లు అనేది కడుగుతాను. ఇక రోజు తప్పించి రోజు ఒత్తుకుంటాను అనమాట. ఒత్తినప్పుడు అంత కష్టం అనిపించదు, కానీ గచ్చులు కడిగినప్పుడే చాలా కష్టం అనిపిస్తుంది. ఇక చూసారా, ఎంత పెద్ద ఇల్లు. ఈ నడవ అనేది ఒక ఫ్యామిలీకి సరిపోయినంత ఇల్లు అవుతుంది అనమాట, అంత ఉంది ఈ నడవ. చూసారా, అది కూడా గచ్చు కూడా గొరుకు వల్ల తొక్కు అనేది తొందరగా రాదు. అలా చిన్న కొంచెం నీళ్ళు వేసుకొని కడుగుతూ ఉన్నాను అనమాట. చూసారా, ఇక 8కి స్టార్ట్ చేశాను గచ్చులు కడగడం. ఇక నేను మొత్తం అయ్యేసరికి 11:30 అయిందనమాట. ఇలా 11:30 అయిన తర్వాత ఇక నేను మధ్యాహ్నం వంటకైతే మళ్ళీ రెడీ చేస్తున్నాను. చూసారా,
ఎక్కడక్కడ నీట్ చేసుకుని ఉంచుకున్నాను. ఇక మధ్యాహ్నంకి అయితే వంట అనేది చేశాను. మార్నింగే వంట అనేది చేశాననమాట. మధ్యాహ్నంకి ఇక వంట అనేది స్టార్ట్ చేశాను. వెంటనే వంట అయిపోయిన తర్వాత మేమందరం భోంచేసి కంచాలన్నీ తోమేసి ఇక నేనైతే మిషన్కి అయితే టైలరింగ్ చేద్దామని జాకెట్ అనేది కట్ చేశాను. కుడదామని తీసాను. ఖాళీగా ఉన్నాను కదా ఒక గంటైనా. అయినప్పుడు ఖాళీగా కాదు, గొచ్చలన్నీ కడిగేసరికి నడుము నొప్పిగా ఉంది, కానీ టైంకి బ్లౌజ్ అనేది ఇవ్వాలి పెళ్ళి కూతురికి, అందుకనే కుట్టానమాట. ఈసారి వీడియోలో అనేది బ్లౌజ్ కటింగ్ అలానే స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది మీకు వీడియోలో చూపిస్తున్నాను. చాలా సింపుల్ పద్ధతిలో చెప్తానమాట. నేనైతే నా స్టిచ్చింగ్ అయితే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. నేను యూట్యూబ్లోనే నేర్చుకున్నాను అనమాట. స్టిచ్చింగ్ నేర్చుకోవాలని ఆలోచన ఉండాలి, కానీ ఎక్కడైనా నేర్చుకోగలమన్నమాట. చూసారా, స్టిచ్చింగ్ అనేది మనం టైలరింగ్ అనేది ఇష్టపడే వాళ్ళు అంటే ఓపిక సహనం అనేది ఉంటే ఎలాంటి పనైనా నేర్చుకోవచ్చు అనమాట. నా గొప్పలు నేను చెప్పుకోకూడదు, కానీ నేనైతే యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. అలాగా ఏదో ఆలోచన పెట్టి ఇంకొక డిజైన్ అని కుడదామని ఆలోచనతోటి కుట్టేదాన్ని. అయినా చాలా నీట్గా బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చింది, స్టిచ్చింగ్ కూడా వచ్చేసింది. అలాగే ఇక్కడ మోడల్స్ అన్నీ కుడతాను. పిల్లలకి గౌన్లు అలా అన్ని రకాలుగా నేను స్టిచ్చింగ్ చేస్తూ ఉంటానన్నమాట. ఈసారి మీకు వీడియోలో బ్లౌజ్ కటింగ్ చాలా సింపుల్ పద్ధతిలో చెప్తాను. ఇక అంతే కదండి, ఇంట్లో పనులన్నీ చేసిన తర్వాత ఖాళీగా లేడీస్కి ఉండబుద్ధి కాదు, ఏదో ఒక పని చేద్దామా అనిపిస్తుంది. కొందరు లేడీస్ ఉంటారు ఇంట్లో పని అయిన తర్వాత ఒక గంట రెస్ట్ తీసుకుందామా అనేసి, ఇంకో లేడీస్ ఉంటారు బద్దకిస్తారనమాట. ఎన్నో విధాలుగా లేడీస్ రకరకాలుగా ఉంటారు. అయినప్పటికీ నాకైతే ఖాళీగా ఉండబుద్ధి లేదు, పగలు అనేది పడుకోబుద్ధి కాదనమాట. అందుకనేసి ఏదో ఒక చిన్న పని చేస్తూ ఉంటాను. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ అనేది చాలామందికి సింపుల్గా వచ్చేస్తుంది, పర్వాలేదు, కానీ ఫ్రంట్ పార్ట్సే రావడానికి చాలా కష్టపడతారు. ఓకే ఫ్రెండ్, నేను చూసారా ఎలా స్టిచ్చింగ్ చేశాను. పిన్నీసులు పెట్టుకుంటే మీరు సింపుల్గా బ్యాక్ పార్ట్ అనేది నెక్ కట్ అంటే కుట్టుకోవచ్చు అనమాట. ఇక నేనైతే ఇలా లోపల నుంచే క్లాత్ అనేది తీసుకుని ఇలా చేసుకున్నాను. చేతి పనికి అంటే చేతి పని చేయడానికి బద్ధకానికి ఇలా కుట్టేస్తాను. అంటే బద్ధకం కాదు, పెళ్లి కూతురికి యాక్చువల్గా ఇలా కుట్టుకొని పైపింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనేసి లాన్ నుంచి పెట్టి లైనింగ్ పెట్టేసి కుట్టాను అనమాట. జాకెట్ కలర్ అయితే చాలా బాగుంది. మేడం షేప్ అనమాట ఇది. ఇంకా పడేటట్టు నేను అక్కడ చేయగలుగుతాను. అక్కడ ఎక్కడ చూపించు, ఇప్పుడు బాగా క్లిక్ చేయి. మాట్లాడిసిన పర్వాలేదు కదమ్మా, నేను తర్వాత సైలెన్స్లో పెట్టు.
ఈ పట్టీ వచ్చి ఊక్సులు పట్టీ అనమాట. ఊక్సులు పట్టీ అనేది మనం బయట నుంచి వేసుకొని లోనికి మడత పెట్టుకోవాలి. చూడండి, వీడియో అనేది నేను క్లారిటీగా తీసాను, మీరు అబ్జర్వ్ చేసుకుంటూ చూడండి. క్లిక్ చేయాలా? వైటా? ఆ క్లాత్ అనేది లోనికి ఫోల్డ్ చేసుకుంటూ మనం జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూసారు, చూపించు.